నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో వివాహాలు, శుభకార్యాలు, పార్టీలు, డిన్నర్ ఈవెంట్ల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎంఎస్ గ్రాండ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. గుజ్జనగుళ్ల పలకలు రోడ్లో నిర్మించిన ఈ నూతన ఫంక్షన్ హాల్ను ఎంపీ కృష్ణదేవరాయలు చేతుల మీదుగా ప్రారంభించారు. మేడూరి శ్రీనివాసరావు, మన్నవ శివ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గార్డెన్స్ విశాలమైన ప్రాంగణం, ఆధునిక సదుపాయాలు, ఆకర్షణీయమైన అలంకరణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా వివాహాలు, రిసెప్షన్లు, బర్త్డే వేడుకలు, కార్పొరేట్ పార్టీలు నిర్వహించుకునేలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సుమారు 500 మందికి పైగా ఒకేసారి కూర్చునే విధంగా విశాలమైన సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిపేలా విస్తృత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అందమైన లైటింగ్, గార్డెన్ వాతావరణం, విశాలమైన ఓపెన్ స్పేస్ ఈ ఫంక్షన్ హాల్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ, గుంటూరు ప్రజలకు అందుబాటు ధరల్లో మంచి సౌకర్యాలతో ఇలాంటి ఫంక్షన్ హాల్ నిర్మించడం ఆనందనీయమని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎంఎస్ గ్రాండ్ గార్డెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఫంక్షన్ హాల్ వచ్చి ఎంఎస్ గార్డెన్స్, పలకలూరు రోడ్డు, అనంత విలాస్ ఆపోజిట్. ఈ ఫంక్షన్ హాల్ మేము కట్టడానికి లో బడ్జెట్లో అందరికీ మనం అందుబాటులో ఇవ్వాలని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టూ చెట్లు, గ్రీనరీ, తక్కువ కాస్ట్తో మన అందరికీ మన గుంటూరు ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పని మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లో కాస్ట్తో మనం పెట్టున్నాము. చిన్న చిన్న ఫంక్షన్లన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. మ్యారేజ్ దగ్గర నుంచి కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్, అన్ని పార్టీలు మనకు సంగీతాలు కానీ అన్నీ మనం చేసుకోవడానికి విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. పార్కింగ్ ఉంది, బాగా మంచి పార్కింగ్ ఉంది. ఫుడ్ కూడా డైనింగ్ హాల్ బాగా పెద్దగా ఉంది. కాస్ట్ కూడా తక్కువగా ఉంది. హాయ్ అండి, నా పేరు సోమయ్య మన్నవ. యాక్చువల్గా ఏదో గెస్ట్ హౌస్ ఓపెనింగ్ అని మా వాడు పిలిస్తే వెళ్ళారు, మా బాబు గారు పిలిస్తే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ చూసిన తర్వాత వాళ్ళ టౌన్లో చాలా ఫంక్షన్స్ వస్తాయి. ₹1,00,000 పెట్టి రెంట్ తీసుకున్నా కానీ దాని సిచ్యువేషన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఎప్పుడు బయటికి వెళ్దామా అని ఉంటుంది. అక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది కానీ, దాని కార్ పార్కింగ్ లేకపోవడం కానీ చాలా రకాలుగా. కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఫ్రెష్ ఎయిర్ తోటి ఈరోజు నేను ఇక్కడ చూసిన తర్వాత అసలు ఇక్కడ రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఆస్వాదించాను. ఏంటంటే ఒక ఆ ఫ్రెష్నెస్ ఓపెన్, 1 ఎకరంన్నర ప్లేస్లో ఒక 2 బెడ్రూమ్ హౌస్, దీంతోపాటు బయట ఓపెన్, దాంతోపాటు స్టేజీ కూడా చూసి చాలా బాగుంది అన్నమాట. ఇవాళ ఒక మెగా సిటీల్లో కూడా ఇలాంటిది లేదు. రెండోది టౌన్ చాలా దగ్గరగా ఉంది, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్. నిజానికి అప్రిషియేట్ చేయాలి వీళ్ళందరినీ కూడా. వీళ్ళకి థాట్ వచ్చినందుకు సూపర్ సార్. ఇప్పుడు మీరు మాట్లాడారు ఏమేమి ఉంటాయి? దేవన్ సింపుల్ సార్ దగ్గరికి వెళ్తారు.